స్పిరిట్ హీరోయిన్ అండ్ ఆల్సో విలన్స్ క్యారెక్టర్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అంటున్నారు. దట్ ఈస్ సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ గారు ఇద్దరు విలన్స్ గా, వైఫ్ అండ్ హస్బెండ్ విలన్స్ గా ఇన్ టాక్స్ లో ఉన్నారు. హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ని తీసుకుంటారంట. అదొకటి అట్లా ఉండగా లెటర్ బాక్స్ అనే దాంట్లో స్పిరిట్ మీద ఒక లాగ్ లైన్ వచ్చింది. A disgraced cop determined to regain his job hunts down a ruthless international crime syndicate. His quest for redemption turns into a violent pursuit where the line between vengeance and justice fades, turning this mission into the fight for survival. దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే, వంగబోయ పావా మింగబోతున్నాడు. చెప్పదు దాని మీనింగ్ అదే. అంటే ఈ లాగ్ లైన్ ఎవరు యాడ్ చేసారో తెలియదు నాకు. మూవీ టీమే చేసిందా, లేదంటే సందీప్ రెడ్డి వంగనే చేసిండో, లేదంటే మనోళ్ళు లెక్కనే కొత్తలాడి పెట్టేశారో తెలియదు కదా నాకు. కానీ అది విన్నా కొద్దీ సినిమా ఎలా ఉండబోతుంది చిన్న చిన్న ఐడియాలు ఇచ్చారు అనమాట. ఇట్లాంటి లాగ్ లైన్స్ సినిమా ఇలానే ఉంటుంది. అంటే టెక్నికల్లీ ప్లాట్ లైన్ ఎట్లా ఉంటుంది అంటే, చిన్న ఒకసారి పారాగ్రాఫ్ లో చెప్పాలంటే ఇది అన్నట్టు సిచ్యువేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ ఒకటి చెప్తున్నా, ఫెంటాస్టిక్ చాయిస్. చాలా మంది కోరుకుంటున్నారు, బట్ మేబీ ఫౌజీలో అడిగారు అందరూ, కానీ స్పిరిట్ లో వర్కౌట్ అవ్వే అవకాశాలు ఉన్నాయి. అట్లా అనుకున్నా కానీ షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఫస్ట్ నాకు ఈజ్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. ఈవెన్ కల్కి సీతారామం కి ఆమె ఫైనలైజ్ కావడానికి కారణం కూడా నాగేశ్వరి. ఆయన చూస్తూ చాలా గొప్ప యాక్టర్ అన్న తర్వాత హనురాఘవపూడి బాగా చేస్తుందని చెప్పేసి తీసుకుంది. అట్లే షీ ప్రూవ్డ్ అగైన్. ఆయన అలా ఆమె పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ లో ఉంటది. షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. అట్లాంటి సందీప్ రెడ్డి వంగ చేతిలో పడితే ఇంకా కమ్మావులు ఉండదు అనమాట. ఆయన వేరే లెవెల్ వాడేసుకుంటాడు క్యారెక్టర్ ని. చాలా బాగా చేస్తుంది. విత్ సైఫ్ అలీ ఖాన్ దేవరలో పడుకున్నాడు లిటరల్. నాకు అస్సలు నచ్చలేదు ఆయన క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్ ఏది నచ్చలేదు. చెప్తున్నాను కదా, అమ్మ బాబాయ్ నా వల్ల కాలేదురా బాబు. తుఫాన్ సినిమాలో రామ్ చరణ్ ని రాజీవ్ ప్రసాద్ వుడెన్ బోర్డ్ యాక్టింగ్ అన్నాడు కదా, నాకు దేవరాలు అట్లా అనిపించింది సైఫ్ అలీ ఖాన్. ఇది వుడెన్ బోర్డ్ కాదు, గ్రానైట్ టైల్. ఎప్పుడైతే కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ అనగానే నాకు ఒక్కడులో ప్రకాష్ రాజ్ అండ్ ఆమె ఉంటది చూసా ఆ పేరు. ఒక్కడు కాదు, అది అర్జున్ సినిమాలో మహేష్ బాబు సినిమా అది అనుకోవడమే. అదే హస్బెండ్ అట్లాగా ఉంది కదా. మహేష్ బాబు సినిమాలకు పేర్లు అవసరం అన్నమాట. రియల్లీ సారీ, పరిస్థితి అట్లుంది, ఏం చేయలేదు. కాదు మర్చిపోయి మొన్న నెట్ఫ్లిక్స్ ఒక పోస్టర్ పెట్టాడు, ఒక ఫోటో పెట్టాడు, భరత్ నేను పేరు చూసేదాకా మనిషి అనుకున్నాను. కామెంట్స్ అన్ని మనిషి అనుకున్నావు మనిషి. బట్ కమింగ్ బ్యాక్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైఫ్ అలీ ఖాన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. కరీనా కపూర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. ఉమ్మేస్తారు వాళ్ళ పర్ఫార్మెన్స్. చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నారు. బ్యాడ్ డైరెక్టర్స్ చేతిలో పడితే ఇంత గొప్ప యాక్టర్స్ అయినా ఆగమాగం పడతారని చెప్పడానికి దేవరా, ఆదిపురుష్, రాధేశ్యాము ఇట్లాంటి సినిమాలు ఎగ్జాంపుల్ అనమాట. రోహిత్ శెట్టి కాబట్టి అట్లా సందీప్ రెడ్డి వంగ మీద నాకు 1000% నమ్మకం ఉంది. సినిమా ఆడదా నాకు సంబంధం లేదు. సినిమా మీద ఎన్ని కాంట్రవర్సీలు వస్తే నాకు సంబంధం లేదు. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చెక్కుతా కూర్చుంటాడు. ఇంకా ఏమి ఉండదానికి ఇన్ని రోజులు కూర్చొని రాసి అందులోనూ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఆఫ్ ఇండియా స్పిరిట్ ఇస్ ఖచ్చితంగా నో డౌట్ అబౌట్ ఇట్. కుమ్మేయబోతుంది అదొకటి అనుకున్నా. కానీ లెట్స్ టాక్ అబౌట్ ద లాగ్ లైన్. అంతా పక్క పడేద్దాం, యాక్టర్స్ అంతా పక్క పెట్టదు. స్టోరీ మాట్లాడితే ఒక డిస్గ్రేస్డ్ కాప్, అంటే తన మీద ఒక సిన్సియర్ పోలీస్ మ్యాన్ కి ఒక మరక వచ్చి జాబ్ పోయిన తర్వాత ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ లో దాన్ని ఎత్తుకుంటూ దాన్ని భూస్థాపితం చేద్దాం అని చెప్పేసి వర్క్ చేస్తున్న హీరో డౌన్ హిల్ లో వైలెంట్ గా మారబోతున్నాడు. చాలా వరకు కూడా సందీప్ రెడ్డి వంగ మూవీస్ అన్నిటి కూడా సినిమా ఎండ్కి వచ్చిన తర్వాత హీరో ఒక సర్టన్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వీడు యానిమల్ అంటే యానిమల్ అయిపోతాడు. అర్జున్ రెడ్డి ఇంకా వాన్ డౌన్ ఫాల్ వాడే క్రియేట్ చేసుకుంటాడు. ఇది కూడా అంతే. ఇంత మంచి మోటివ్ ఉన్న తర్వాత కూడా వాడు చేసే పనుల వల్ల, సిచ్యువేషన్స్ వల్ల డార్కర్ వెళ్ళిపోతాడు. ఈ సినిమాలో కూడా అదే జరగబోతుందో కనిపిస్తుంది. డౌన్ ఫాల్ అవుతుంది అన్న ఫీలింగ్. అంటే లైక్ హీరో విల్ విన్ బట్ విత్ వెరీ వెరీ బిగ్ ప్రైస్. చాలా పెద్ద మూల్యం చెల్లించి హీరో గెలుస్తాం. యానిమల్ కూడా అంతే, చాలా పెద్ద మూల్యం చెల్లించి హీరో గెలిచాడు అట్లా అన్నట్టు. సో ఇప్పుడు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ అంటే మరి డాన్లీ ఏంట్రా? డాన్లియా క్రైమ్ సిండికేట్, ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్. డాన్లీ లేడు బ్రో. ఈ న్యూస్ వచ్చిన తర్వాత చెప్పినట్టుగానే లైక్ డినై చేయలేదు మొన్న అప్పటి వరకు. బట్ స్టిల్ అప్డేట్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ వీ హావ్ టు, ఇప్పుడు తెలిసిన న్యూస్ బట్టి మనం మాట్లాడుకోవాలి. డాన్లీ అనేది టోటల్ ఫ్యాన్స్ ఫ్యాబ్రికేషన్, నో డౌట్ అబౌట్. ఫ్యాన్ కాస్టింగ్. నేను చెప్పినట్టుగానే నిప్పులేందో పొగరాదా అనే ఫీలింగ్ ఉంది గ్యారంటీ. బట్ స్టిల్ పొగని ఆపేద్దాం అని చెప్పేసి ఇట్లాంటి అప్డేట్లు రావడం స్టార్ట్ అయినాయి. నాకు ఎందుకో అనిపిస్తుంది డాన్లీ అనేటోడు లేడు దీంట్లో. ఇంటర్నేషనల్ మాఫియా క్రైమ్ సిండికేట్ ఏదైతే ఉందో లెడ్ బై సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్. అరే ఏ మూవీ కన్నా ఒక్కడే వెళ్ళనుండు ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఇద్దరిని పెట్టుకుంటే దాన్ని ఎక్కించడం కష్టము, స్టోరీని డైరెక్ట్ చేయడం కష్టం, అదే చూపించాలని కష్టం. అండ్ దీంట్లో కూడా అంతే. ఇన్ కేసు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఉంటే అంతతో ఆపేస్తే బెటర్. నువ్వు అన్నట్టుగా డాన్లీని తీసుకొచ్చి మెసేజ్ చేయకుండా. అలానే కాదు, ఇద్దరు విలన్స్ ఉంటే లైక్ టూ డిఫరెంట్ మోటివ్స్ ని ఇద్దరు రిలేటెడ్ అయినప్పుడు అది ఎలా అయిపోద్ది అంటే టూ క్లౌడెడ్ అయిపోద్ది. ఇద్దరు విలన్స్ ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు రా కేజీఎఫ్ అంటే మరి మనం
దాని ఎగ్జాంపుల్ గా తీసుకోకూడదు, బట్ నీకు వాళ్ళు ఎంత మందిని తీసుకొచ్చినా ఒక్కడి మీద ఫోకస్ చేశారు, అవునా కదా? లైక్ ఫైనల్ కి ఇది కూడా అంతే అన్నప్పుడు నువ్వు ఇప్పుడు లైక్ వెన్ యువర్ హైరింగ్ కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్, వెన్ యు గోట్ డాన్లీ, నువ్వు ఎటు ఫోకస్ చేయాలి? డాన్లీ లేడు బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంటున్నా. కాకపోతే కొంతమంది లేడు. ఏమంటారంటే ఉంటే ఒకవేళ ఉంటే స్పిరిట్ 2 పార్ట్స్ అయితే పార్ట్ 1 ఎండింగ్ లో డాన్లీని చూపిస్తే వద్దవి ఆ 2 పార్ట్స్ ఆపేండ్రా బ్రో. ఇప్పుడు నా పెద్ద భయం ఏంటంటే పుష్ప 2 ఎంత ప్రూవ్ చేసిందంటే ప్రతి ఒక్కడిని 2 పార్ట్స్ దీమని ఇన్స్పైర్ చేసేటంత ప్రూవ్ చేసింది. అంటే బాహుబలి కూడా ప్రూవ్ చేసింది, బాహుబలి ఇన్స్పైర్ చేసింది యాక్చువల్లీ, కానీ మధ్యలో కొన్ని ఫిలిమ్స్ సెకండ్ పార్ట్లు వర్గాల, కానీ బట్ పుష్ప 2 ఇచ్చిన కాన్ఫిడెన్స్ కి ఇప్పుడు నెక్స్ట్ 10 years డౌన్ ద లైన్ మీకు ఎన్ని సెకండ్ పార్ట్ ఫిల్మ్స్ వస్తాయండి అన్ని వస్తాయి. అదే ప్రాబ్లం. ఇది కాదులే, ఐ డోంట్ వాంట్ టు, ఇది మాత్రం వద్దు నాకు. యానిమల్ పార్క్ కూడా అవసరం లేదు నాకు, యానిమల్ తోటి అయిపోయింది. మూడోది యానిమల్ కింగ్డమ్ ఉందిరా, మూడంట మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఫెంటాస్టిక్ యాక్టర్లు. యానిమల్ సినిమా తీసుకున్నా గానీ ఇప్పుడు ఆయన తీసుకునేది ఏంటంటే క్యారెక్టర్ డిఫరెంట్ స్టోరీస్ తీసుకుంటారు. ముఖ్యంగా మెయిన్ యాక్టర్ ఎవరైతే ఉంటారో, మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఆయన మీదనే స్టోరీ చాలా వరకు జరుగుతుంది. అండ్ ప్లాట్ డ్రివెన్ క్యారెక్టర్లు ఉంటాయి. ప్లాట్ జరుగుతున్న కొద్ది ప్లాట్ క్యారెక్టర్ బయట సైడ్ తీసుకుని జరిగిన సిచ్యువేషన్స్ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే క్యారెక్టర్ ఉండడు. కథని ఇన్ఫ్లుయెన్స్ చేసేది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది చేసే యాక్టివిటీస్ బట్టి కథ మారిపోతుంది. సో విలన్స్ ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద ఒకటి క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇఫ్ యూ సీ యానిమల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఆబ్వియస్లీ డిఫరెంట్ కథ ఉండొచ్చు, కొన్ని మనకి తెలిసిపోతాయి. సందీప్ రెడ్డి వంగ స్టైల్ తెలుస్తా ఉంటుంది మనకి. యానిమల్ లో విలన్ లేకుండా నడిచిపోతుంది టెక్నికల్. ఇప్పుడు బాబీ డియోల్ అనేటోడు వాడు టెక్నికల్ ఎట్లా అంటే ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ రన్ విజయ్ సబ్స్టేషన్. ఎవడో మా నాన్న చంపుతున్నాడు అంతే. బాబీ డియోలే ఉండాల్సిన అవసరం లేదు. హీరో రణబీర్ కపూరే, విలన్ రణబీర్ కపూరే, అందరూ రణబీర్ కపూరే. టెక్నికలీ సెకండ్ పార్ట్ లో రణబీర్ కపూరే విలన్ కూడా. క్యారెక్టర్స్ ఎట్లున్నా గానీ పర్ఫార్మెన్సెస్ కుమ్మవుతలేస్తాడు. ఈవెన్ బాబీ డియోల్ ఉన్నంత సేపు కూడా చాలా బాగా చేసిన పర్ఫార్మెన్స్, చాలా బాగుంటుంది. బట్ ద లాగ్ లైన్ వాట్ ఇట్ ఈస్ ఇంప్లయింగ్ ఇస్ దట్ మళ్ళీ ఐఎమ్ హోపింగ్ అండ్ ఐఎమ్ థింకింగ్ ప్రభాస్ గారి క్యారెక్టర్ ఆయన పర్ఫార్మెన్స్ లో మనం పీక్స్ చూడబోతున్నాం అన్న ఫీలింగ్ ఉంది. జనవరిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఏంటి యానిమల్ కి వచ్చేది? టీజరా? యానిమల్ కి టీజర్ కాదు, జనవరి 1st అనౌన్స్మెంట్, ఆడియో టీజర్ వచ్చింది. అప్పుడు షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, దీని కాలేగా ఇంకా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆడియో టీజర్ కి షూటింగ్ అవసరమా? ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో స్టార్ట్ చేస్తారు షూటింగ్. సినిమా ఎప్పుడైతే తెలియదు, 2026 లో అయితే గ్యారంటీగా వస్తుంది. నాకైతే మొన్నటి వరకు 700-800 మేబీ, ఎందుకంటే డే ఫస్ట్ పార్ట్ కాబట్టి యానిమల్ కొట్టింది కాబట్టి 1000 కొట్టేస్తే స్పిరిట్ అనుకున్నా. 1000 నార్మల్ కాన్వర్సేషన్ అయిపోయిందిరా. చెప్పలే లాస్ట్ పుష్ప తర్వాత చెప్పినట్టుగానే మనకి 4000 crore మూవీస్ ఉన్నాయరా తెలుగు ఇండస్ట్రీకి. టీజర్ ట్రైలర్ కనుక బాగా ఆడిన అంటే 300 కొట్టే ఛాన్స్ చాలా ఈజీ ఉంది స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ యానిమల్ వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు 150 crore ఓపెనింగ్ అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నాడు. ఓకే అనుకున్నా, అంటే అప్పటికి మనం 150 crore అంటే ప్రభాస్ చాలా అప్పటికే కొట్టినాయి, బట్ స్టిల్ 150 crore అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు. మాకు స్టోరీ తెలీదు, కాంబినేషన్ తెలుసు, యానిమల్ కేక, అర్జున్ రెడ్డి కేక, మీరంటే కేక, కానీ 150 crore అంటే ఓకే ఫైన్. కానీ ఇప్పుడు 150 crore బేర్ మినిమం అయిపోయింది. గట్టిగా ఆలోచిస్తే రాజాసాబ్ కూడా కొట్టిద్ది అనుకుంటున్నాను నేనైతే. ఈజీ కొడుతుంది రాజాసాబ్ 150. ఏంటి 150 కొట్టదు అనుకుంటున్నారు రాజాసాబ్? ఇప్పుడు నువ్వు అరే నా బ్రెయిన్ ఇంకా 100 దగ్గర ఉంది తెలుసా వీళ్ళు చేసే ప్రమోషన్లకి. బ్రోహో రాజాసాబ్ 180 పోతుందిరా. నీకు అర్థమైతలే రాజాసాబ్ పరిస్థితి, ప్రభాస్ పరిస్థితి అర్థం కాదు నీకు. 180 ఇట్లా పోతుందిరా, నీకు అర్థమైతలేదు. ఆ జానర్ అర్థమైతుందా అసలు రాజాసాబ్ కి ఎట్లుందో? అదేలే హారర్ కామెడీ జానర్. మరి అది వేరేరా. ఒక ఫ్యాన్ పర్స్పెక్టివ్ లో కూడా చెప్పట్లే. ఇప్పుడున్న మార్కెట్ కి ఇప్పుడున్న జరిగే కలెక్షన్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. కొట్టేస్తుంది బ్రో. పుష్ప 294 అంటే రోజుల దగ్గర పడేసరికి ఉన్నది, కానీ వారం ముందు నేను 294 ఎక్స్పెక్ట్ చేయాలి. పుష్ప స్పిరిట్ కి ఆల్ స్పిరిట్ నీడ్స్ గుడ్ టీజర్ అన్న ట్రైలర్. సాంగ్స్ ఆబ్వియస్లీ ఆడేస్తాయి, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ సినిమా నుంచి కలెక్షన్స్ అవి కూడా పట్టించుకోవట్లేదు బ్రో. ఐల్ బి వెరీ ఆనెస్ట్. ప్రభాస్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నాకు రావాలి, చాలా రోజులు అయిపోయింది. లైక్ డైరెక్టర్స్ లో బాగా వాడుకున్న డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. రాజమౌళి గారు కానీ, ప్రశాంత్ నీల్ కానీ, నాగార్జున కొంచెం సైడ్ చేసిండు, ఎందుకంటే లైక్ మెయిన్ స్టోరీ మీద పెద్ద పెట్టిండు. క్యారెక్టర్ బాగానే రాసుకున్నాడు, బాగా అనిపించింది. కొన్ని ఈయన కూడా పర్ఫార్మెన్స్ బాగానే అనిపించింది, బట్ ఆయన పొటెన్షియల్ ని ఎవరు వాడుకోలేకపోయారు. ఐ థింక్ నాగశ్విన్ కి కల్కి 1 ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత ఇంకా లేపేస్తాడు. కల్కి 2 లో ఇంకా ప్రభాస్ ఉంటుంది చూసిన క్యారెక్టర్. స్వప్న దత్ గారు ఏదో ఇంటర్వ్యూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ ఆమె కళ్ళల్లో స్పార్కుల్ ఉందన్నమాట. మాట్లాడుతుంటే నాకు అనిపించింది వీళ్ళు గట్టిగా అయితే ప్లాన్ చేశారా అనిపించింది. బట్ స్పిరిట్ చెప్తున్నా, ఐమ్ థింకింగ్ కలెక్షన్స్ వైజ్ గా వేరే లెవెల్ లో పడుతుంది. అన్ని రికార్డు లేపేస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా వి విల్ సీ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ ప్రభాస్. నాకు డౌట్ లేదు బ్రో, డోకా లేదు, డౌట్ లేదు, తొక్కి పారేస్తాడు, నో డౌట్. అబ్జర్వ్ చేశాడు ఐస్ తో. నేను ఆయన చెప్పేంత వరకు నేను అంత సీరియస్ తీసుకోలే. అప్పుడు నాకు అనిపించింది అరే నిజంగా హీ కెన్ డూ మ్యాజిక్ విత్ ఐస్. అండ్ దాన్ని కరెక్ట్ గా మనకు ఒక మంచి లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపించింది కల్కి. ఇప్పుడు కర్ణ క్యారెక్టర్ కి చేంజ్ చేయగానే ఐస్ ఉంటుంది చూడు, అది ఐకి ఫ్రేమ్ పెడతాడు నాగార్జున. అబ్బా లైక్ బిఫోర్ కర్ణ చేంజ్ అయ్యే ముందు ఐస్ కి దానికి నువ్వు గమనించు. నువ్వు మళ్ళీ మొన్న కల్కి సినిమా చూసిన నేను, సినిమా మొత్తంలో నువ్వు భైరవ చూస్తా ఉంటావు. ఓకే ఇటు భైరవ అని ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైతే కర్ణగా చూపిస్తాడు చూసినావా, దాంట్లో నువ్వు భైరవ చూడలేవు. సో
సినిమాలు చూడ. భైరవాని కర్ణానికి ఎక్కడ అనిపించదు. అవును. అక్కడ నీకు ప్రభాస్ అని తెలిసింది కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది తప్ప ఐసీ గడ్డం తీసేసి ఎవ్రీథింగ్ యూ కెన్ సీ కర్ణకి భైరవకి తేడా చాలా క్లియర్ గా ఉంటది. నేను అనుకుంటావు నీకు 6 సంవత్సరాలు అదే అన్నాం కానీ బట్ ఇఫ్ యూ సీ భైరవ ఈ కర్ణ కనబడాడు అక్కడ. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. మస్త్ అనిపిస్తుంది సినిమా. కల్కి గాట్ మెనీ రైట్ మ్యాన్. 1100 కొట్టిందంటే మామూలు విషయం కాదు, దాంట్లో సంథింగ్ ఉంది కాబట్టి కొట్టింది. అరే మన 1000 అసలు క్రాస్ చేసిద్ది అనుకున్నాం కలికి. అరే వాళ్ళు చేసే ప్రమోషన్స్ కి వాళ్ళకున్న సిచ్యువేషన్ కి బస్ కి ఏమన్నా బ్రో కానీ అరే నిజం చెప్పాలి, కలికి పిఆర్ బడ్జెట్ లో కొంత అమౌంట్ యూట్యూబర్లకి ఇవ్వాలరా, ఎందుకంటే దాన్ని ప్రమోట్ చేసిందే యూట్యూబర్లు. స్పిరిట్ అయితే వాతం చేస్తున్నా ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీథింగ్. సలార్ 2 అంటున్నారు. సలార్ 2 అది ఎట్లా అంటే అది యాటమ్ బాంబు. ఆల్రెడీ రిటర్న్ ఇన్ ద బుక్, రిటర్న్ ఇన్ ద బుక్. నో డౌట్ పక్కా పెట్టేద్దాం దాన్ని. స్పిరిట్ ఉన్న రికార్డులన్నీ లేవి అవతల మిగుతుంది. రియలీ రియలీ ఎక్సైటెడ్. పర్ఫార్మర్లు ఎవరెవరు కావాలి అందరినీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఆ లాగ్ లైన్ ఇంటుంటే నాకు చెప్తున్నాగా గూస్ బంప్స్ వస్తున్నాయి ఈ సిచ్యువేషన్ అన్నట్టు స్పిరిట్ మీద. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్ లో పెట్టండి. పర్ఫార్మర్ ప్రభాస్ ని చూడాలని గట్టి నమ్మకం ఉంటదని నా ఆలోచన. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ అంట, విలన్స్ గా కరీనా కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ అంట. మీ థాట్స్ కింద కామెంట్స్ లో పెట్టండి.